మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య ఎక్కడున్నాయి? ఇటు రండి. అత్తయ్య ఇటు రండి. ఇక్కడ కూర్చో. ఇక్కడ అమ్మయ్యా. చెప్పండి మేడం, ఎవరికి డ్రెస్సు? పుట్టబోయే పాపకి. పుట్టబోయే పాప కంటే పుట్టాక వేసే డ్రెస్సులుంటాయి. అదేనమ్మా, పుట్టాకే వేస్తాం, పుట్టకుండా ఎలా వేస్తాం? అవే చూపించండి. అలాగే మేడం. అవంతి, నువ్వు కూడా కూర్చో. నేను కూర్చుంటాను అత్తయ్య. అది చూపించండి. ఏం చేస్తున్నారు? ఇంతసేపు ఏంట్రా? రా, వచ్చిలా కూర్చో. ఇక్కడేం లేదు కదమ్మా. అంటే ఆ పక్కనున్న స్టూల్ లాక్కుని కూర్చోరా, అది కూడా తెలీదు. అదిలోనే హంసపాదం. ఏం జరుగుతుందో ఏంటో, ఇలా ఇరుక్కున్నానేంటి? నేను కూర్చోలే గాని మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, నేను అలా పక్కకు వెళ్ళి చూస్తాను. చూడు. అత్తయ్య ఏంటిది ఇలా అనేసాం? కొంచెం ఉంటే ఇప్పుడే ద్వారకకి నిజం తెలిసిపోయేది. అదే మరి, ఇలా జరుగుతుందని నా భయం. నాకేం తెలుసా ఇక్కడ చైర్స్ లేవని? నువ్వేమో చెప్పలేదు. సారీ అత్తయ్య, ఇందులో తప్పు నాదే. పక్కన చైర్స్ లేవని చెప్పకపోవడం నా తప్పే. ఇదిగో అత్తయ్య, నీ ఎడం పక్కన 20 అడుగుల దూరంలో ద్వారక ఉన్నాడు. పాపకి జుబ్బాలవి చూస్తున్నాడు. ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే సరే. ఇప్పుడు మనం ఉన్న చోటు నుంచి ఎంతెంత పొడవు వెడల్పు ఉన్నాయో చెప్పు. అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయో కరెక్ట్ గా చెప్పు. సరే. అర్థమైంది అత్తయ్య? అర్థమైంది. అసలు ఇలాంటప్పుడు దుర్గ ఇక్కడ ఉంటే బాగుండేది. చక్కగా ఈ పని ఎంతవరకు తనని మీతో పాటు ఉండమని చెప్పి పని అయిపోగానే నేను మీతో కలిసి ఇంటికి వచ్చేదాన్ని. అలా అయితే ఇప్పుడు అత్తయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నా? ఆయన తను ఇక్కడికి ఎలా వస్తుంది? ఒకవేళ తను ఇక్కడికి వచ్చినా సమస్యే. మా ఇద్దరిని ఒకే చోట ద్వారక చూసినా, ఇంకెవరైనా చూసినా ఇంకేమైనా ఉందా? అందువల్ల తను అక్కడే ఉండని. వా, ఎంత బాగుంది! ఒక్క నిమిషం అమ్మా. సరే గోదావరి, జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు, అర్థమైందా? ఏమైంది నాన్న గోదావరికి? వాళ్ళ అమ్మమ్మ మెట్ల మీద నుంచి కింద పడిందిట, అందుకనే వెళ్ళిపోమని చెప్పాను. అయ్యో, తనకి డబ్బులేమైనా కావాలేమో మావయ్య. పంపిస్తానమ్మా. అబ్బబ్బబ్బా, ఎంత పెద్ద షాపు! అమ్మా, తాతయ్య, ఇప్పుడు నాకు ఈ షాప్లోనే బట్టలు కొంటారా? అవునమ్మా, ఇక్కడే కొంటాం. ఏమ్మా, ఈ షాప్ నీకు నచ్చలేదా? నచ్చలేదా అని అడుగుతున్నావేంటమ్మా? నీకు తెలియట్లేదు, నేను ఎంత పెద్ద షాప్కొచ్చానో తెలుసా? నాకింత పెద్ద షాప్లో బట్టలు కొంటారా? పదండి, త్వరగా లోపలికి పదండి. లోపల ఎన్ని బట్టలుంటాయో చూడాలి. సౌందర్య, ఆగు! లోపలికి వెళ్తే తప్పిపోతావు. వెళ్ళిపోకు. మీ అమ్మని తాతిని రానివ్వు. సౌందర్య, సౌందర్య! నాన్న జాగ్రత్త. ఏమండి? చూసావమ్మా, ఎంత అమాయకంగా ఉన్నారో నా కొడుకు, నా మనవరాలు. 18 ఏళ్ల పిల్ల జీవితంలో మొదటిసారి ఇల్లు దాటి బయటకొచ్చారు. నిజంగా తనకి ప్రతిదీ అద్భుతంగానే కనబడుతుంది కదా. ఈ అద్భుతాన్ని చూసి
సంతోషపడుతున్న తనని చూసి సంతోషపడాలో, ఇన్నేళ్లు ఈ సంతోషాల్ని పొందలేకపోయినందుకు బాధపడాలో తెలియటం లేదమ్మా. ఈ రోజు నుంచి తన జీవితంలో ప్రతి క్షణం ఇంతే ఆనందంగా ఇంతే హృదయంగా గడుస్తుందని సంతోషపడండి మావయ్య. నిజంగా నీలాంటి మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కూతురుగానో, తల్లిగానో, చెల్లిగానో, అక్కగానో, స్నేహితురాలుగానో ఉంటే అందరూ ఎంతో పాజిటివ్ థింకింగ్తో ఉంటారమ్మా. సరే సరే పదండి, లోపలికి వెళ్తే నిజంగానే వాళ్ళు తప్పిపోతారు. అలాగే పదమ్మా. మేడం గారు ఏం కావాలి? బట్టలు ఎవరికి మేడం? నాకే. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి మేడం. ఉండండి, మా అమ్మ నాన్న తాతయ్య అందరూ రావాలి. వాళ్ళు వస్తే పైకి పంపిస్తానులేండి. ఈ లోపల మీరు పైకి వెళ్ళి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి. వెళ్ళండి మేడం. పర్వాలేదు, మీరు వెళ్ళండి మేడం. సుమతి, చెప్పండి సార్. మేడం గారిని ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళు. సరే సార్. మేడం పదండి మేడం. సౌందర్య, సౌందర్య, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది? తప్పిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది సౌందర్య? సార్ ఏం కావాలి సార్? మా అమ్మాయి లోపలికి వచ్చిందండి, ఎటో వెళ్ళిపోయింది. అయ్యో ఇంత పెద్ద షాపులో మా అమ్మాయి ఎక్కడుందని వెతకాలి. అమ్మ సౌందర్య, అమ్మ సౌందర్య. సార్ సార్ సార్, సౌందర్య మీరేం కంగారు పడకండి. అబ్బా ఉండవయ్యా, అమ్మాయి తప్పిపోయిందని నేను ఏడుస్తుంటే నువ్వు కంగారు పడొద్దంటేవేంటి? సార్ ఉండవయ్యా. అమ్మ సౌందర్య, సౌందర్య. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో తప్పిపోయింది నా కూతురు. అయ్యయ్యో. నానా నానా, మరి అది ఏమైందిరా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? నానా, సౌందర్య తప్పిపోయింది నానా. జానకి, మన అమ్మాయి తప్పిపోయింది. అయ్యో పాప ఎక్కడికి వెళ్దండి, మీరేం కంగారు పడకండి. మావయ్య ఇక్కడ ఎవరినైనా అడగండి, చెప్తారు. బాబు, ఇప్పుడే ఓ 18 ఏళ్ల అమ్మాయి లోపలికి వచ్చింది. లంగా ఓని వేసుకున్న అమ్మాయ్యా సార్? అవునవును, ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి సార్. అవునా? మరి ఇందాక నుంచి నేను కంగారు పడుతుంటే నువ్వు చెప్పవేంటయ్యా? ఎక్కడ సార్, నన్ను చెప్పనవ్వకుండా మీరు ఏడుపు మొదలు పెట్టేశారు కదా. మరి కూతురు తప్పిపోతే ఏడవకుండా నవ్వమంటావా? నువ్వే మనిషివయ్యా. అయ్యో యాండి, పాప మా ఆయన ఎందుకంటున్నారు? పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ లిఫ్ట్ ఉంది, వెళ్ళండి. పదండి. పద, పద. రండి.